హాయ్ హలో అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఎండలుకి కొంచెం బాడీ చల్లగా కావడానికి మనకు ఎండలో సాలిడ్ ఫుడ్ తినలేం కాబట్టి చల్లని మా జొన్న పిండితోటి అంబలి చేస్తున్నాను. ఇది ఇక్కడ తెలంగాణ స్పెషల్. ఆంధ్రాలో రాగి జావ ఎలా చేసుకుంటారో మన తెలంగాణలో జొన్న పిండితోటి జొన్న జావ, జొన్న అంబలి అది చేసుకుంటారు. చాలా చలువ బాడీకి. ఖచ్చితంగా డైలీ ఒక గ్లాస్ తాగారంటే మంచిగా కడుపు నిండా ఉంటుంది, మా చలువ కూడా బాడీకి. అందుకని ఈరోజు రెసిపీ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎలా చేయాలో చూసి చేసేయండి. చాలా మంచిదండి హెల్త్కి. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ ఏమి ఉండదు. సింపుల్ జొన్న పిండి మనం రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సినవి జొన్న పిండి, కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పెరుగండి కొంచెం, ఇది జస్ట్ పులవడానికి పెరుగు. ఫస్ట్ ఏం చేయాలంటే మన ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగును ఈ బౌల్లోకి వేసేసుకొని కొంచెం దీన్ని సాఫ్ట్గా ఇలా కలుపుకొని ఇందులోనే ఈ జొన్న పిండి ఉంది కదా, ఈ జొన్న పిండి వేసేసుకోవాలి. ఒక కప్పు జొన్న పిండి. ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటరు మన చిక్కదనాన్ని చూసుకుంటూ కొంచెంగా వేసుకుంటే ఇది పులవాలండి. ఈవినింగ్ పెట్టుకొని మనం మార్నింగ్, ముందు రోజు ఈవినింగ్ పెట్టేసుకొని మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకబెట్టుకొని తయారు చేసుకోవాలి. అంబలి చేసుకొని అప్పుడు ఇంకా డే అంతా తాగొచ్చు. ముందు రోజు పెట్టుకుంటే ఈ పులుస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా ఉండలు లేకుండా ఇలాగా అంతా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోస్తే మనకు మొత్తం సాఫ్ట్గా కలపడానికి అవ్వదు. అందుకని కొంచెం ముందుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి. ఇలాగా పల్చగా కలిపి పెట్టుకోవాలి. మనం నెక్స్ట్ డే ఇంకా వాటర్ పడితే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. ముందు రోజు అయితే కొంచెం ఇలాగా వాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. సాల్ట్ ఇప్పుడు వేయొద్దండి, మనం మార్నింగ్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ చేసి పెట్టుకుంటాం కదా, ఇది మంచిగా పులవాలి. అందుకని ఈవినింగ్ చేసి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని రేపు మార్నింగ్ దీన్ని చేయాలి అన్నట్టు. అయితే నేను మీకు చూపించడానికి ఇలా కలిపాను. ఈరోజు నేను నిన్న ఈవినింగే చేసి పెట్టుకున్నాను, పులియబెట్టుకున్నాను, అది చూపిస్తాను. మనం దాంతో అంబలి రెడీ చేద్దాం. ఇదిగోండి ఇలా చూడండి, ఇలాగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీనికి ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇంకా థిక్గానే ఉంది కదా, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి గిన్నెలోకి పోసేసుకుందాం. ఇది మట్టి దాంట్లో చేస్తే ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి నేను మట్టి పాత్రనే యూజ్ చేస్తాను. మట్టి పాత్ర లేని వాళ్ళు దేంట్లో అయినా చేసుకోవచ్చు, కాకపోతే మట్టి దాంట్లో చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ మట్టివే యూజ్ చేయాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ వేస్తున్నా, టేస్ట్ని చూసి మళ్ళీ కావాలంటే వేసేసుకోవచ్చు. ఇంక ఇది లో ఫ్లేమ్ మీద మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అందుకని కొంచెం కలుపుతూ చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. చూడండి ఉడుకుతుంది కదా, కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఈ మట్టి వాటికి స్టీల్ వాడొద్దండి, నాకు టైంకి దొరకక వాడేసాను, ఇప్పుడు తీసుకున్నాను. ఎందుకంటే చెక్కవే వాడాలి. మట్టి దానికి
చెక్క వాడితే గీరుకున్నట్టు అవ్వదు. ఈ స్టీల్ వాడితే ఏంటంటే ఆ మట్టి అంతా గీరుకున్నట్టు అయిపోతుంది కదా, కుండ పాడైపోతుంది. అందుకని చెక్కవే వాడాలి. చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేశారంటే ఉండలు కడుతుంది. దీనికి మూత పెట్టొద్దు. ఇప్పుడే ఇది కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చి కొంచెం ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది మా అమ్మమ్మ టైంలో వాళ్ళు చేసేవాళ్ళండి. రోజు పెద్ద కుండలో, ఇంకా పెద్ద సైజు ఇంత పెద్ద కుండలో చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ టైంకి అదే చేసుకొని, కొత్త మామిడికాయలు వస్తాయి కదండి ఈ టైంలో, చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం అప్పటికప్పుడు పెట్టుకుంటాం కదా పచ్చడి. ఆ మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఇది మంచిగా గ్లాస్ తాగేవాళ్ళు. ఇదిగోండి ఉడుకుతుంది కదా, పొంగుతుంది, మంచిగా ఉడుకుతుంది, చాలా బాగా ఉడికింది. మనకి ఇలాగా చిక్కగా అవ్వాలి. ఇంకా దించిన తర్వాత కూడా మనం కిందికి దించి చల్లగా అవుతుంటే కూడా ఇంకా చిక్కదనం వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. మా అమ్మమ్మ చేసేదండి, పొయ్యి మీద కుండ పెట్టి చేసేది, చాలా బాగుంటుండే. దీనికి రైస్ అన్నంలో కూడా పెరుగు బదులు ఇది వేసుకొని అన్నంలో కూడా తినేవాళ్ళు. అప్పుడు మా తాతయ్య వాళ్ళు అప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడైతే మేము గ్లాస్లో పోసుకొని చక్కగా ఒక ఉల్లిపాయ పచ్చడి పెట్టుకొని తాగుతాము. అది అందరికీ నచ్చదు అన్నంలో వేసుకొని తినడము, కొంతమంది ఇష్టంగా తింటారు. కానీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి, బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా మంచిది. పిల్లలకు కూడా ఎనర్జీగా ఉంటుంది, జొన్నది కాబట్టి ఎనర్జీ ఉంటుంది. చల్ల ఎండలోంచి వచ్చిన తర్వాత, బయట నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా మనకు అన్నం తినాలి అంటే అస్సలు తినలేము కదా. ఈ వేడికి ఆ సాలిడ్ ఫుడ్ అన్నము కూరలు ఈ ఎండాకాలంలో తినబుద్ధి కాదు. అలాంటి టైంలో ఒక గ్లాస్ తాగండి, చక్కగా కడుపు నిండా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. మంచి ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. అందుకని తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి, ఇంకా చూడు చిక్కగా అయిపోయింది. ఆపేస్తున్న, స్టవ్ ఆపేసుకుందాము. అయిపోయింది, స్టవ్ ఆపేసేసా. ఇంకా దీన్ని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంత వేడిగా తాగలేము కదా, కొంచెం చల్లగిన తర్వాత గోరెచ్చగా చేసుకొని అప్పుడు తాగొచ్చు. ఇది ఇవాళ తాగొచ్చు, రేపున్నా తాగొచ్చు. ఇంకా తర్వాత అంటే పులిసిపోతుంది, బాగుండదు. ఒక రోజుకైతే ఫ్రెష్గా బాగుంటుంది. ఓకేనా? చూడండి మంచి చిక్కదనం వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకోవాలి. మంచి టేస్టీ అంబలి అంటారండి, చాలా బాగుంటుంది. పిల్లలకు తాగిపియండి. ఎండకి ఎంత ఆడుకొని అలసిపోయినా కూడా మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళకి. మరి సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా, పాలకు బదులు ఇలా ఒక గ్లాస్ తాగిపియండి, చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము, చల్లగా అయిపోయింది. చూడండి రెడీ అయిపోయింది మనకు వేడి హెల్తీ జ్యూస్ డ్రింక్. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, పిల్లలకు ఏ పేరుతో పెట్టినా సరే పిల్లలకు మాత్రం ఖచ్చితంగా సమ్మర్లో తాగిపించేయండి. ఇది మరి మనం కూడా తాగిద్దాము ఒక గ్లాసు. ఈ బయట కూల్ డ్రింక్లు అవన్నీ తాగే కంటే ఇలాగా ఇది చల్లగా చేసుకొని కూడా చక్కగా మధ్యాహ్నం పూట ఒక గ్లాస్ తాగారంటే చాలా చల్లగా ఉంటుంది. రెడీ అయిపోయింది. మరి తాగడానికి నేను రెడీగా ఉన్నాను, మరి చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వెంటనే చేసేయండి. జొన్న పిండి ఉంటే చాలు కదండి, ఏమీ అక్కర్లేదు కదా. మరి ఇంత హెల్దీ జ్యూసు మన ఇంట్లో రెడీ అయిపోతుంటే మనం బయట నుంచి ఎందుకండి కొనుక్కొచ్చుకొని కూల్ డ్రింక్స్లని అవని ఇవన్నీ తాగిపియకండి పిల్లలకి. సమ్మర్లో ఇది తాగిపియండి. మనం ఎండలో పిల్లలు ఆడుకొని వస్తారు, తర్వాత పెద్దవాళ్ళు కూడా జెంట్స్ బయట నుంచి వర్క్ చేసి బయట నుంచి ఎండలో వస్తారు కదా, అలాంటి వాళ్ళకు కూల్ డ్రింక్లు వాటికంటే ఇది ఒక చల్లగైనా బాగుంటుంది. ఒక్క గ్లాస్ ఇచ్చారంటే మంచి ఎనర్జీ ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది, బాడీ రిలాక్స్గా ఉంటుంది. ఈ ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందండి. ఇది మెయిన్. ఎండ నుంచి వచ్చిన తర్వాత ఇది తాగితే ఎండ దెబ్బ కూడా తగలదు, బాడీ కూల్గా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన ఇది
జ్యూస్ అంబలి అండి. ఇది ఖచ్చితంగా తాగండి. లేడీసు, జెంట్స్, పిల్లలు అందరూ తాగొచ్చు. దీనికి ఏజ్ ఏది అక్కర్లేదు, ఎలాంటి వాళ్ళైనా తాగొచ్చు. షుగర్, బీపీ ఇలాంటి ఉన్నా కూడా ఇది అందరికీ సూటబుల్ కాబట్టి ఖచ్చితంగా తాగండి. సమ్మర్లో అస్సలు మిస్ అవ్వకండి. దీనికి కాంబినేషన్ మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి. చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకుంటాం కదా, తొనకాయ అంటారు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటారు కదా, అలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్క ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మరి రెడీ నేను తాగడానికి, మీరు చేయాలా కాబట్టి చూసేయండి. తొందరగా వీడియో చేసి స్టార్ట్ చేసేయండి. ఇంట్లో అందరికీ తాగిపించేసేయండి. ఎనర్జీగా, హెల్తీగా, చల్లగా సమ్మర్లో వేడి దెబ్బ, ఎండ దెబ్బ తగలకుండా ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేయండి. ఓకే, మరి నేను తాగేస్తున్నాను. ఆహా, తాగుతుంటే కడుపు నిండుగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. మరి దీనికి కాంబినేషను ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకున్నారంటే ఇంకా అద్దిరిపోతుంది. మరి మీరు తొందరగా చేసి తాగండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. అందరూ ఎండ దెబ్బ తగలకుండా చాలా చల్లగా ఈ సమ్మర్లో మనం దేనికి ఎండ నుంచి కాపాడుకోవాలంటే ఇలాంటివి అన్నీ తాగి హ్యాపీగా ఉండాలి కదా. మరి ఇంకొక ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్.